తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో మొదటిది అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 ఈ 4 పాదాలలో జన్మించిన పురుషులు ప్రతి విషయమునందుయు కూడా ఆచి తూచి వ్యవహరించటం చాలా అవసరం. ఎందువలనంటే చండాల యోగం అనేటువంటిది ఆపాదించటం వలన వారికి మంచి జరిగినా చెడు జరిగిన ఆశ్చర్యపోకర్లా. ఆ చండాల యోగం అనేటువంటిది 2 విధానాలుగా ఉంటూ ఉంటుంది. మనం ఆలోచించే విధానం ధర్మంగా ఉంటే శుభయోగం కలుగుతుంది. లేదు వీళ్ళకి ఒక రకమైనటువంటి అహంకారం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను, నాది, నాకు తెలుసు అని ఆ పదం కనుక మన మనస్సులోకి వచ్చినట్లయితే జరిగేటువంటిది మొత్తం కూడా నెగిటివ్గా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం చేత వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరము. ఎందువలనంటే అశ్విని 1, 2, 3 ఈ 4 పాదాల వారు కూడా కేతు మహర్దశలో జన్మిస్తారు. జన్మించింది కేతు మహర్దశ అయినప్పటికీ కూడా ఇవాళ నడుస్తున్నటువంటి మహర్దశ ఏమిటి, అంతర్దశ అనేటువంటి విధానాలు ఉంటాయి. ఈ మహర్దశలకు మీ నక్షత్రానికి, మీ రాశికి, మీ లగ్నానికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి బృహస్పతి గురుస్థానాన్ని, రాజస్థానానికి, మంత్రి కుజస్థానానికి కూడా సంబంధం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఆ సంబంధం మిత్రత్వం ఉందా శత్రుత్వం ఉందా అనేటువంటి ఒక విధానముచే దాని ప్రభావం మనం ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ 4 పాదాలలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా కూడా కుటుంబాన్ని ఒక ప్రణాళికలో నడిపించుకుంటూ, మామూలుగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు సాత్విక లక్షణంతో కూడి ఉంటారు. అంతటి సాత్విక లక్షణంతో కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అనుకునేటువంటి పరిస్థితులలో కూడా జన్మ కర్మ సమేదివ్య ప్రభావముచే అంత ప్రశాంతతగా ఉండేటువంటి వ్యక్తికి కూడా విసుగు చికాకు ఎక్కువ వచ్చి కుటుంబంలో లేనిపోని కలహాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణం చేత ఈ యొక్క అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలలో స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించటం వలన మనస్సు ప్రశాంతతతో ఉంటూ మెంటల్గా అప్సెట్ అవ్వకుండా ఉంటారు. అలానే ఒక్కసారి మీ జాతక విషయాన్ని కూడా పరిశీలించుకోవడం చాలా శ్రేయస్కరం.